హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఇది ఫేషియల్ కిట్ అండి. విఎల్సిసి బ్రాండు. ఇది మెయిన్ ఏంటంటే ప్రమోషన్ వీడియో అయితే కాదండి. ఇది జస్ట్ నేను యూజ్ చేసేది నా సెల్ఫ్గా నేను తెలుసుకున్నది నా ఎక్స్పీరియన్స్ అండి. ఇది నేను యూజ్ చేసేటివి. సో చాలామందికి ఏం యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఏ బ్రాండ్ అయితే బాగుంటుంది, ఏ ప్రొడక్ట్స్ అవన్నీ పెద్ద ఐడియా ఉండదు కదా. సో తెలిసిన వాళ్ళ కోసం అని కాదండి, ఇది తెలియని వాళ్ళ కోసం, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకండి. ఇది వచ్చి విఎల్సిసి బ్రాండు వాళ్ళకి ఫేషియల్ కిట్టు. ఇది డీపిగ్మెంటేషన్ అండ్ స్కిన్ బ్రైట్నింగ్ అండి. ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ కూడా ఉంటుంది మనం చేసేదాన్ని బట్టి. దీని మీద వచ్చి ఏంటి దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అవన్నీ చెప్తుందండి, ఉందండి. దీని మీద లాక్టిక్ యాసిడ్, టర్మరిక్ పౌడర్ అవి ఉంటుందండి. బాల్ ఫేషియల్ కిట్ అండి. ఇది వచ్చి 315 రూపీస్ ఉందండి. ఇది 60 గ్రామ్స్. నాకు తెలిసి ఒక ఫేషియల్కి అయితే సరిపోతుంది. బాగా ఒక ఫేషియల్ లేదంటే ఒక క్లీనప్ అలా చేసుకోవచ్చు అండి. అవి రెండింటికి వస్తుంది, అంతేగాని మరి ఎక్కువ మందికి చేయలేము. దీంట్లో వచ్చి ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో ఇలా ఉంటాయండి ఫేషియల్ కిట్లో. దీంట్లో 6 ట్యూబ్స్ అనేది ఇచ్చాడండి. ట్యూబ్స్ ఒక 2 ఫేషియల్స్కి వస్తుందండి, అంతే, అంతకుమించి ఎక్కువ అయితే రాదండి. దీంట్లో స్టెప్ బై స్టెప్ అనేది ఎలా ఏంటి అనేది ఉంది చూడండి. ఫస్ట్ క్లెన్సింగ్ అండి. దీంట్లోనే క్లెన్సింగ్ ఉంది, ప్లస్ టోనర్ కూడా ఇచ్చేసాడండి పాల్లోని. ఇది వచ్చి క్లెన్సింగ్. ఇది కొత్తదండి, మీకోసం చూపిస్తున్నాను. ఆల్రెడీ వాడింది కూడా ఉన్నాయి. ఇది వచ్చి క్లెన్జింగ్ క్రీమ్. క్లెన్జింగ్ అంటే ఫస్ట్ స్టెప్ మనం క్లెన్జింగ్ చేసుకోవాలి కదా. దీని మీద ఇస్తాడండి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది లైట్గా. బట్ ఏంటంటే అంత కరెక్ట్గా అంత డెప్త్గా అయితే ఇవ్వడు కదా. సో మనం ఎలా పడితే అలా చేసేయకూడదండి. కొంచెం 1 by 1 మనం మసాజ్ ఎలా ఇవ్వాలి, ఫ్రిక్షన్స్ ఎలా ఇవ్వాలి. ఫ్రిక్షన్స్ అంటే సర్క్యులర్ మోషన్స్, ఎంత ప్రెజర్ ఇవ్వాలి, ఏ ఏజ్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఎంత ప్రెజర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అది చూసి చేసుకోవాలండి. ఫస్ట్ స్టెప్పే మనకు తెలుసు కదా, క్లెన్జింగ్ చేయాలి, తర్వాత టోనింగ్ ఉంటుంది. దీంట్లోనే క్లెన్జర్ టోనర్ కూడా ఇచ్చేసాడు కాబట్టి ఇది ఒకటి సరిపోతుంది మనకు. నెక్స్ట్ వచ్చి స్క్రబ్ అండి. స్క్రబ్ ఇస్తాము. ఇది స్క్రబ్ అండి, చిన్న గ్రాన్యుల్స్ లాగా ఉంటుంది. ఈ ట్యూబ్స్ చిన్న ట్యూబ్స్ అండి. ఒక 2 ఫేషియల్స్కి వస్తుంది. 2 ఫేషియల్స్ లేదా ఒక క్లీనప్కైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రబ్ ఇచ్చేసాక, క్లీన్ చేశాక మనము స్టీమ్ ఇస్తాం కదండి. స్టీమర్ కూడా ఉంది. సో స్టీమ్ ఇచ్చాక కమడోన్స్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేయాలంటే తీసి రిమూవ్ చేసేయాలండి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, దాన్ని కమడోన్స్ అంటామండి. అది తీసేయాలి. తీసేసాక కూల్ కంప్రెషన్ ఇవ్వాలి. కూల్ అయ్యాక మనం జెల్తో, ఇప్పుడు జెల్ అందరికీ యూజ్ చేయకూడదండి. జెల్ అనేది ఓన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి యూజ్ చేస్తేనే బెటర్ రిజల్ట్ ఉంటుంది, లేదా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. అంతేగాని జెల్లు లేదంటే క్రీము 2 ఇచ్చాడు కదా, మసాజ్ క్రీమ్స్ ఇచ్చాడు కదా అని చెప్పి అన్నీ 2 యూజ్ చేసేయాలి, వేస్ట్ అయిపోతుందని యూజ్ చేసేయాలి, అలా కాదండి. అంటే ఈ ఫేషియల్ కిట్ కొనే వాళ్ళకి ఆయిలీ స్కిన్నా డ్రై స్కిన్నా అనేది వాళ్ళకి తెలియదు కదా. సో 2 అనేది ప్యారలల్గా ఇస్తాడండి. ఏది దేనికి యూస్ అవుతుందా, ఎవరికి యూస్ అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలండి. అది ఆయిలీ స్కిన్నా డ్రై స్కిన్నా అనేది చూసుకొని, ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే జెల్ టైప్ మసాజ్ ఇవ్వాలి అదే అండి. ఇది వచ్చి 15 minutes ఇవ్వాలండి. స్టెప్ బై స్టెప్ 1 by 1 అనేది ఇవ్వాలి. సో అదే డ్రై స్కిన్ వాళ్ళకి అనుకోండి, జెల్ పెట్టి చేసామంటే వాళ్ళు ఇంకా డ్రై అయిపోతుంది. సో వాళ్ళది పాడైపోతుంది. మనం చేసుకునేది రిజల్ట్ ఉండాలి, బెటర్గా ఉండాలి అని చేయాలండి. అంతేగాని మనం ఎలా పడితే అలా చేసేసి ఉన్న ఫేస్ని పాడు చేసుకోకూడదు కదా. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి జెల్తో మసాజ్ చేయాలి 15 minutes. అదే డ్రై స్కిన్ వాళ్ళకి క్రీమ్తో మసాజ్ చేయాలి 15 minutes. సో అది చాలా ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. సో అయిపోయాక క్రీమ్ అండి. ఇది కొంచెం నార్మల్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. సో ఇంకొంచెం మనకు డ్రై అనిపించింది అనుకోండి, కొంచెం రోజ్ వాటర్తో మిక్స్ చేసి లూజ్ చేసుకొని, మరీ లూజ్ ఎక్కువ చేసి వాటర్ ఎక్కువ వేసేయకూడదండి. మనకి ఎంత కావాలి అనేది ఒక నార్మల్ పేస్ట్ లాగా అప్లై అవ్వడానికి బాగా ఈజీగా ఉండేలాగా బ్రష్తో అప్లై చేసేలాగా ఉండాలండి. ప్యాక్ చేసి ఇది ఒక 10 to 12 minutes అలా ఉంచి నార్మల్ వాటర్తో క్లీన్ చేసేయాలండి. క్లీన్ చేసేసాక అలాగే వదిలేయకూడదు కదా,
అలాగే వదిలేస్తే డస్ట్ అంతా పడి డ్రై అయిపోతుంది, సెన్సిటివ్ అయిపోతుంది, స్కిన్ అంతా పాడైపోతుంది కదా. సో అందుకని లాస్ట్లో మాయిశ్చరైజింగ్ జెల్ అంటే మామూలుగా ఏది పడితే అది లేకుండా విఎల్సిసిలోనే వీళ్ళే ఒక కిట్లోనే పాల్లోనే మాయిశ్చరింగ్ ఇది వచ్చి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజింగ్ జెల్ అండి. ఇది అప్లై చేసేసి ఇంకా నార్మల్గా ఉండాలి అండి. సో ఇది విఎల్సిసి అనేది ఎప్పటి నుంచో ఉండే బ్రాండ్ కదా. సో దీంట్లో మనం భయపడాల్సింది ఏం లేదండి. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. సో మనం ఆ ప్రైజ్ని చూసుకొని దాన్ని బట్టి మనం అఫోర్డ్ చేయగలుగుతామా లేదా అనేది చూసుకొని తెచ్చుకొని చేసుకోవాలండి. దీంట్లో చాలా ఉంటాయి డిఫరెంట్ ఫేషియల్ కిట్స్ అంతా. సో ఇదన్నమాట. ఇదైతే పాల్ ఇలా ఉంటుంది. డీపిగ్మెంటేషన్ అండ్ స్కిన్ బ్రైట్నింగ్ అండి ఇది. సో ఇది ఈరోజు టాపిక్ ఫేషియల్ కిట్ గురించి విఎల్సిసిలోనే. ఇదేమి ప్రమోషన్ వీడియో అయితే కాదండి, నా సెల్ఫ్గా నాకు నచ్చి నేను యూజ్ చేసే వీడియో ప్రొడక్ట్స్ అండి. సో మీకు షేర్ చేద్దామో తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని షేర్ చేశాను, అంతేనండి. థ్యాంక్ యూ.